వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు భూమానందాశ్రమంలో ఉన్నాము. మన భూమానందాశ్రమానికి ఈరోజు ఒక పండుగ లాంటిది. ఎందుకంటే మన చిరకాల మిత్రుడు గోరంట్ల మండలం కొత్తపల్లి సర్పంచ్గా 2 సార్లు ఎన్నికై మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒకసారి చేసినటువంటి శ్రీ నరసింహులు గారు వారి బృందంతో చేరి మన ఆశ్రమానికి విచ్చేశారు. వీరు వీటికి దాదాపు 20 ఏళ్ల క్రితమే వాళ్ళ ఇంటికి మనల్ని పిలుచుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి చిన్నగా ఆల్టరేషన్ ఇచ్చాము. ఆల్టరేషన్ ఇచ్చినప్పుడే చెప్పామన్నా ఈ ఇల్లు వద్దు, వేరే ఇల్లు కట్టుకుంటే మంచిదని. నా మాట తూచా తప్పక పాటించి ఆల్టరేషన్ చేసిన వెంటనే పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైనారు. తర్వాత కొత్త ఇంట్లోకి చేరిన తర్వాత మళ్ళా ఒకసారి సర్పంచ్ అయినారు, మళ్ళా మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినారు. ఇప్పుడు రాష్ట్ర యాదవ సంఘం కార్యదర్శిగా నియమితులైనారు. మంచి మనిషి, ఎందరికో సహాయం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకెల్లా వాళ్ళ పనులు ఖచ్చితంగా చేసి పెట్టేటటువంటి మంచి మనస్తత్వం ఉంది. కాబట్టి కేవలం మన వాస్తు వల్లనే కాదు, ఆయన మంచి మనసు వల్ల కూడా ఆయన అంచెలంచెలుగా అభివృద్ధి చెందినాడని తెలియజేస్తూ, మన నరసింహులు గారిలాగే ఎంతోమంది మన దగ్గర వాస్తు సలహాలు తీసుకొని ప్లాన్లు వేయించుకొని లక్షలాది మంది అభివృద్ధి చెంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైనటువంటి నాకు ఆత్మీయ స్నేహితులుగా మారినటువంటి మిత్రులు శ్రీ నరసింహులు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈ ఆశ్రమానికి, భూమానంద ఆశ్రమానికి ఇచ్చేసినటువంటి మా బృందంతో వచ్చినాము. అదేవిధంగా స్వామివారు మేము వచ్చిన తర్వాత కూడా ఎక్కడో బయట ఉన్నానంటే 1 గంటలో వస్తానంటే మా కోసం వచ్చేసినాడు. వేరే పనులు ఉన్నా కూడా వదిలేసి వచ్చేసినాడు. అంటే మేమంటే అంత అభిమానము, ఆప్యాయత. 15-20 సంవత్సరాల నుంచి కూడా స్వామివారు ఏమి వాస్తు చెప్తే అదే రకంగానే తప్పకుండా మేము చేసినాము. అదేవిధంగా మేము కూడా అంచెలంచెలు రాజకీయంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి స్వామివారి ఆశీస్సులతో మేము కూడా మంచి స్థానానికి ఎదిగినాము. మా సర్పంచ్గా 2006లో పనిచేసినాను. మళ్ళీ 2006 నుంచి 11లో ఎలక్షన్ జరిగినాయి. మళ్ళీ 2011 నుంచి 17 వరకు మేమే క్యాండిడేట్ని ఎస్టీకి వచ్చింటే మేమే నిలబెట్టి మేమే గెలిపించుకున్నాము. అదేవిధంగా మళ్ళీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా 2 టర్మ్లు అయినాము. మాజా పార్టీ కన్వీనర్గా, టీడీపీ పార్టీ కన్వీనర్గా పనిచేసినాను. అదేవిధంగా మళ్ళీ జిల్లా కార్యదర్శిగా, టీడీపీ కార్యదర్శిగా పనిచేసినాను. మళ్ళీ ఇప్పుడు యాదవ సంఘము రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు కొనసాగుతున్నాము. అన్ని పదవులు అలంకరించినామంటే స్వామివారు ఆశీస్సులు కూడా మాకు చాలా ఉన్నాయని ఈ సభామూలకంగా తెలియజేస్తుంటున్నాం. అదేవిధంగా స్వామివారు ఆ రోజు గతంలో 15 సంవత్సరాల కిందట ఇక్కడ చూస్తే ఏమి కూడా ఖాళీ ప్లేస్ ఉండేది. ఆ రోజు మాతో కూడా మీ తోచినంత మీతోనే ఫస్ట్ పునాది భూమి కొనేదానికి మీతోనే, అంటే మాకు తోచిన వరకు మేము కూడా ఆ రోజు రెండో మాట చెప్పకుండా కూడా స్వామివారికి అభిమానించి ఆ రోజే మేమే ఫస్ట్ డొనేట్ చేసినాము మాకు తోచినంత వరకు. ఈరోజు ఇక్కడ వచ్చి చూస్తే చాలా సంతోషంగా ఉంది. నిత్యం అన్నదానము ఈరోజు ఈ రకంగా డెవలప్ చేసినాడంటే ఆశామాష కాదు. ఒక ఆశ్రమాన్ని నడపాలంటే మాటలు చెప్తే కాదు, ఈ స్టేజ్కి తెచ్చినాడని ఇంకా ముందుకి ఇంకా బాగా డెవలప్ అయ్యి ఆశ్రమం ఇంకా అభివృద్ధి చెందాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా మన శ్రీ కొత్తపల్లి నరసింహులు గారి వాక్యాలు. వారు వాస్తుని ఎలా పాటించి అంచెలంచెలుగా అభివృద్ధి చెంది రాజకీయంగా తాను పదవులు అనుభవించడమే గాక ఈయన చెంతకు ఉన్నవారిని కూడా రాజకీయ పదవులు వచ్చేలా చేసినాం సార్. ఎంతో మంది నమ్మకుండా సర్పంచ్లుగా చేసినాము, ఎంతో మందిని సర్పంచ్లుగా చేసినారు, ఎంపీటీసీలుగా చేసినాడు, జడ్పీటీసీలుగా చేసినాడు. ఇలా ఎందరికో ఇతోధికంగా సహాయం చేస్తూ అప్పట్లో వీళ్ళ ఇంటికి ప్లాన్ వేసి ఇచ్చి ఒకసారి విజిట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ స్థలం తీసుకోవాలనుకుంటున్నాను ఆశ్రమానికి, బోని మీరు చేయాలన్నా మీది మంచి మనసు అంటే ఆ రోజు 10,116 ఏమో మన ఆశ్రమానికి డొనేట్ చేశారు. మొట్టమొదటి డొనేటర్ ఈయనే. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన ఆశ్రమం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కేవలం ప్రతినిత్యము మన అన్నపూర్ణేశ్వరి దేవస్థానం ఎదుట ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతమంది వచ్చినా అన్నదానం జరిగేలా ఈనాటికి రూపుదిద్దుకుంది. ప్రతి నెల 3వ తేదీ ఎన్ని వందల మంది వచ్చినా ఉచిత వాస్తు సింగిల్ ఫ్లోర్ ఉన్న బీదవారికి
ఉచిత వాస్తు చెప్పడం జరుగుతున్నది. మరియు ప్రతి పౌర్ణమికి వచ్చిన భక్తాదులందరికీ, భజనకు వచ్చిన భక్తాదులందరికీ ఆడవారికి చీరలు, మగవారికి పంచలు మన ఆశ్రమం నుంచి ప్రతి పౌర్ణమికి ఇస్తున్నాము. దీనితో పాటు ఇంకా మధ్యలో కళ్ళు పొరలు వచ్చిన వారికి టెస్ట్ చేయించి ఆపరేషన్లు చేయించడము, మరియు కుంటివారికి ట్రైసైకిల్స్ ఇప్పించడము, చెవిటి వారికి చెవిటి మిషన్లు ఇప్పించడము వంటి ఎన్నో కార్యక్రమాలు మన ఆశ్రమం ద్వారా నెరవేర్చినాము. అలాంటి కార్యక్రమాలన్నిటి వెనక మన నరసింహులు లాంటి మహానుభావులు ఎంతో మంది నాకు వెనక ఉండి చేయూతనివ్వడం వల్లనే ఆనాటి నుండి అలాంటి కార్యక్రమాలన్నీ చేయగలుగుతూ వస్తున్నాను. నా ఒక్కందే కాదు ఇది. కాబట్టి నరసింహులు లాంటి వారు ఇంకా మా వెనక ఉండి ప్రోత్సహిస్తే ఈ ఆశ్రమంలో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేసి మన భారత సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మిక పీఠాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే ఈ ఆశ్రమం చేసినానని మరోమారు శుభవాస్తు ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ, మన నరసింహులు మరి వాళ్ళ బృందానికి అందరికీ కూడా మన ఆశ్రమం వచ్చి సందర్శించిన దానికి సవినయ నమస్కారాలు తెలియజేస్తూ, మీ వాస్తు పండిట్ చందక్చర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.